హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కాన్సెప్ట్ బేస్డ్ లాగరిథమ్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ లాగ్ 64 బేస్ రూట్ 2 ఈస్. లాగ్ 64 బేస్ 2 వాల్యూ ఎంతో చూద్దాం. ఫస్ట్ లాగ్ 64ని మనం 2 పవర్ 56గా రాసుకోవచ్చు అనమాట. 64 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 పవర్ 6. లాగ్ 64 మనం ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 6 రూట్ 2. ఓకే, లాగ్ 2 పవర్ 6 మరి రూట్ 2 ఎలా రాయొచ్చు? 2 పవర్ 1/2గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 6ని ఇటు పంపించేద్దాం. పవర్లో ఉంది కాబట్టి ఫార్ములా బేస్డ్ ఇటు పంపించేద్దాం. 6 లాగ్ 2 పవర్ 1/2. 6 లాగ్ ఈ 2 పవర్ 1/2ని కూడా ఇటే పంపించేద్దాం. 2 పవర్ 1/2ని పంపిస్తే ఏమైంది? రెసిప్రోకల్ అయింది. 1/2 ఇటు వెళ్తే 2/1 అయింది. 6 2 అంతా 12 లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 ఫార్ములా ఏంటి? లాగ్ ఏ బేస్ ఏ 1 కాబట్టి ఇంటూ 1. ఎంత ఆన్సర్? 12. లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1 ఫార్ములా అనమాట. మనం లాగ్ 64ని 2 పవర్ 6గా రాసుకుంటాం. రూట్ 2ని 2 పవర్ 1/2గా రాసుకుంటాం. ఈ 6ని 1/2ని ఇటు పంపించేద్దాం. 1/2 రెసిప్రోకల్ అయింది కాబట్టి 6 2 12 లాగ్ 2 బేస్ 2 1 కాబట్టి 12 ఆన్సర్. Therefore, the value of log 64 base 2 is 12. Second question, 1 by log xy base x plus 1 by log xy base y equal to how much? ఇప్పుడు ఇది ఎలా ఉంది? మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి మనకు 1 వాల్యూ కావాలి కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేస్తే మనకు 1 వాల్యూ వస్తుంది అనమాట. సొల్యూషన్, ఇప్పుడు 1 బై లాగ్ xy బేస్ x, దీన్ని మనకు 1 ఫామ్ అంటే రెసిప్రోకల్ చేయాలి. ఎందుకంటే ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి. రెసిప్రోకల్ చేస్తే పైది కిందకి వెళ్ళిద్ది, కిందది పైకి వెళ్ళిద్ది అని తెలుసు మనకి. కాబట్టి లాగ్ x అనేది పైకి వెళ్ళిద్ది, xy అనేది కిందకి వస్తుంది. 1 బై లాగ్ xy బేస్ y రెసిప్రోకల్ ఎంత? లాగ్ y ఏమో పైకి వెళ్తుంది, xy ఏమో కిందకి వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని ప్లస్ సైన్ ఉంది కాబట్టి మనం ప్లస్ చేద్దాం. 1 లాగ్ xy బేస్ xy ప్లస్ లాగ్ y బేస్ xy. ఇప్పుడు ఎలా ఉంది? ఇది ఏ ఫామ్లో ఉంది? a పవర్ m ప్లస్ a పవర్ n. a పవర్ m ప్లస్ a పవర్ n కాబట్టి ఏంటి ఫామ్లో? a పవర్ m ప్లస్ m ఇంటూ n. కాబట్టి లాగ్ ప్లస్లో ఉంది కాబట్టి ఇంటూ, కామన్గా ఉంది కాబట్టి xy. లాగ్ ఏ బేస్ ఏ ఫార్ములా ఏంటి? 1 కాబట్టి లాగ్ x బేస్ x కూడా 1. ఇక్కడ ఏంటి ఫార్ములా? దీని ప్రకారం మనం ఇలా చేసామన్నమాట. కాబట్టి ఈ వాల్యూ ఆన్సర్ ఏంటి? 1. లాగ్ 3 బేస్ 10 ఈక్వల్ టు 0.4771. దెన్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 15 ప్లస్ లాగ్ 2. మనకి లాగ్ 3 బేస్ 10 వాల్యూ ఇచ్చాడు 0.4771. దాన్ని బేస్ చేసుకొని మనం లాగ్ 15 ప్లస్ లాగ్ 2 వాల్యూ కనుక్కుందాం. లాగ్ 15 ప్లస్ లాగ్ 2 మనం ఏమీ లేకపోతే బేస్లో 10 అనుకోవాలన్నమాట లాగరిథమ్స్లో. ఇప్పుడు మనం లాగ్ 15 ఎలా రాసుకోవచ్చు? లాగ్ 3 ఇంటూ 5 ప్లస్ లాగ్ 2. లాగ్ 3 ఇంటూ లాగ్ 5 అంటే ఏం లేకపోతే బేస్లో 10 అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఇంటూలో ఉంది కాబట్టి మనం ప్లస్లో మార్చాలన్నమాట. లాగ్ 3 బేస్ 10 ప్లస్ లాగ్ 5 బేస్ 10 ప్లస్ లాగ్ 2. ఏ ఫార్ములా? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ప్లస్గా చేసాం. ఇప్పుడు మనకి లాగ్ 3 బేస్ 10 వాల్యూ ఇచ్చారు కదా కాబట్టి దాన్ని ఇక్కడ మనం వేద్దాం. 0.4771 ప్లస్ లాగ్ 5 బేస్ 10 ప్లస్ లాగ్ 2 0.4771. ఇదే ఫామ్లో ఉంది, మళ్ళీ ప్లస్లో ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం? ఇంటూ చేద్దాం. ఇక్కడ ఏం లేకపోతే బేస్ 10 ఉన్నట్టు, ప్లస్లో ఉంది కాబట్టి ఇంటూ చేయాలి. లాగ్ 5 ఇంటూ 2 బేస్ 10. ఇది కూడా సేమ్ అనమాట. ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n.
కాబట్టి 0.4771 ప్లస్ లాగ్ 5 2 ఎంత 10 లాగ్ 10 బేస్ 10 లాగ్ 10 బేస్ 10 ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి 0.4771 ప్లస్ 1 ఈక్వల్ టు 1.4771. కాబట్టి ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కున్నాం లాగ్ 15 ప్లస్ లాగ్ 2 ఈక్వల్ టు 1.4771. The value of root x by y plus 2 plus y by x equal to how much? దీని వాల్యూ కనుక్కోవాలి, సింప్లిఫై చేద్దాం. రూట్ x by y plus 2 plus y by x ఈక్వల్ టు మనం ఎల్సిఎం చేయాలన్నమాట. x by y plus 2కి ఏం లేకపోతే 2/1 ప్లస్ y by x ఎల్సిఎం చేద్దాం. ఏమైతే ఎల్సిఎం x ఇంటూ y xy అయింది. తర్వాత y కాబట్టి x స్క్వేర్ ప్లస్ y xy కాబట్టి 2xy. ఇక్కడ x కాబట్టి y స్క్వేర్ రూట్. ఇక్కడ మనకి ఏ ఫార్ములా ఉంది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ బై xy. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది అనమాట. కాబట్టి x ప్లస్ y బై రూట్ xy. దీనికే క్యాన్సిల్ అయింది, దీనికి క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి దీనికి రూట్ xy ఉంటుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం డివైడ్ చేయొచ్చు కదా, x బై రూట్ xy ప్లస్ ఉంది కాబట్టి డివైడ్ చేయొచ్చు y బై రూట్ xy. అదే ఇంటూ ఉంటే మొత్తానికి వస్తుంది అనమాట. ప్లస్ ఉంది కాబట్టి ఇది x బై రూట్ xy ప్లస్ y బై రూట్ xy. మనం xని ఎలా రాసుకోవచ్చు రూట్ x ఇంటూ రూట్ x బై రూట్ xy ప్లస్ వైని ఎలా రాసుకోవచ్చు రూట్ y ఇంటూ రూట్ y బై రూట్ xy. ఈ రూట్ x క్యాన్సిల్, ఈ రూట్ y క్యాన్సిల్. కాబట్టి ఏముంటుంది రూట్ x బై రూట్ y ప్లస్ రూట్ y బై రూట్ x. దీన్ని సింప్లిఫై చేస్తే దీని వాల్యూ ఎంత వచ్చింది రూట్ x బై రూట్ y ప్లస్ రూట్ y బై రూట్ x. లాగ్ 2 ఇంటూ లాగ్ 5 బేస్ 25 సింప్లిఫై చేయాలన్నమాట. లాగ్ 2 ఉంచుకున్నాం. లాగ్ 25 ఎలా రాసుకోవచ్చు 5 పవర్ 2గా రాసుకోవచ్చు. లాగ్ 2 ఇక్కడ ఏమీ లేకపోతే 5 పవర్ 1 అంటే 5 పవర్ 1 అంటే 5 ఇక్కడ 5 పవర్ 2 కాబట్టి మనకు బేసెస్ ఉన్నాయి. ఈ పవర్స్ ఉన్నాయి అటు పంపిస్తే 1 అయిందిగా వాల్యూ పంపించేద్దాం. ఎందుకు మరి ఈ 1 2 ఇటు పంపించేద్దాం. అప్పుడు ఏమైంది 1/2 అయింది. లాగ్ 5 బేస్ 5 లాగ్ 2 ఇంటూ 1/2 ఇంటూ లాగ్ 5 బేస్ 5 ఎంత 1. పాపం లాగ్ బేస్ 2 ఉందన్నమాట, లాగ్ 2 లేదు, లాగ్ బేస్ 2. దీంట్లో ఇక్కడ ఏమీ లేదు, వాల్యూ ఏమీ లేదు, బేస్ వాల్యూ ఉంది, ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. ఆర్గ్యుమెంట్ అంటే ఇది పైన ఉండేది అనమాట, బేస్ కాకుండా బేస్ పైన ఉండేది. కాబట్టి 1/2 ఇంటూ 1 ఎంత 1/2. ఇప్పుడు ఏమైంది లాగ్ 1/2 బేస్ 2 అయింది. లాగ్ 1/2 బేస్ 2 మనం 2ని ఇప్పుడు ఇది బైలో ఉంది కదా, పైకి పంపించాలంటే ఏం చేయాలి 2ని 2 పవర్ -1 చేయాలి. 1/2ని 2కి బై ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి 2 పవర్ -1. 1/2 అంటే 2 పవర్ -1 మనకుంది. ఏం ఫార్ములా 1/a పవర్ m అనుకోండి, a పవర్ -m. ఇక్కడ ఏముంది బేస్ 2. ఈ -1 కూడా అటు పంపించేస్తే లాగ్ 2 బేస్ 2 1 అయిందిగా కాబట్టి -1 లాగ్ 2 బేస్ 2 -1 ఇంటూ లాగ్ 2 బేస్ 2 ఎంత వాల్యూ 1. వాల్యూ ఎంత -1. If a power x equal to a by k whole power y equal to k power m, then 1/x minus 1/y equal to how much? ఇంత వాల్యూ ఉంది. దీన్ని మొత్తం తీసుకొని మనం ఈ వాల్యూని కనుక్కోవాలంట. ఈ వాల్యూని తీసుకొని దాంతో అది a power x equal to a by k into y equal to k power m.
ఈ మొత్తం వాల్యూ మన ఎందుకు ఇన్ని వాల్యూస్ అవసరమా, కాబట్టి ఒకే వాల్యూలో తీసుకుందాం. ఈక్వల్ టు జెడ్ అనుకున్నాం, పని అయిపోయింది. ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఇది చేద్దాం, ఇది ఈక్వల్ టు ఇది చేద్దాం, ఇది ఈక్వల్ టు ఇది చేద్దాం, ఒక్కొక్కటి తీసుకున్నాం. ఇన్ని ఎందుకు మనకి, కాబట్టి ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు జెడ్ అనుకుంటే ఏ వాల్యూ ఏమైంది, జెడ్ పవర్ 1/x అయింది కదా. ఎక్స్ అనేది చేస్తే 1/x. ఇంకోటి a/k హోల్ పవర్ y ఈక్వల్ టు జెడ్ అనుకుందాం. కాబట్టి మనకి a/k వాల్యూ కావాలంటే జెడ్ ఈ y అనేది వెళ్తే 1/y అవుతుంది. నెక్స్ట్ k పవర్ m ఈక్వల్ టు జెడ్ అనుకుంటే k ఈక్వల్ టు జెడ్ పవర్ 1/m. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ఉన్నాయి, 1/x 1/y 1/m. ఇప్పుడు ఏ వాల్యూ ఉంది, k వాల్యూ ఉంది, కాబట్టి a/k వాల్యూ తీసుకుందాం మనం. a/k ఈక్వల్ టు జెడ్ పవర్ 1/y. ఏ వాల్యూ ఎంత మనకి, జెడ్ పవర్ 1/x. k వాల్యూ జెడ్ పవర్ 1/m ఈక్వల్ టు జెడ్ పవర్ 1/y. ఇప్పుడు మనకి ఎట్లుంది, రెండు సేమే కదా బేసెస్, పవర్స్ ఒక్కటే వేరు. కాబట్టి బైలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. కాబట్టి జెడ్ పవర్ 1/x మైనస్ 1/m ఈక్వల్ టు జెడ్ పవర్ 1/y. కాబట్టి రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం పవర్స్ని కూడా ఈక్వల్ చేయాలి. 1/x మైనస్ 1/m ఈక్వల్ టు 1/y. 1/x ఇది ఇట్లా ప్లస్లో ఉంది కదా, ఇటు వస్తే ఏమైంది మైనస్ 1/y ఈక్వల్ టు 1/m. మనకి ఏ వాల్యూ కావాలి, 1/x మైనస్ 1/y వాల్యూ కావాలి. ఎంత వచ్చింది, 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 1/m.